కరసాముకు చేయూతనిస్తామని తెలియజేశారు బీఆర్కే ఫౌండేషన్ ప్రతినిధి ప్రశాంత్. దేశీయ సంప్రదాయ క్రీడ కర్రసాము క్రీడాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని బీఆర్కే ఫౌండేషన్ ప్రతినిధి ప్రశాంత్ వ్యాఖ్యానించారు. ఆదివారం నగరంలోని బాలశివ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా కరసాము చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శిక్షణ శిబిరాలు లేకుండా పోటీల నిర్వహణ చేపడితే తాము ఆర్థికంగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిభ గల క్రీడాకారులకు తమ స్పాన్సర్షిప్ ఉంటుందని అన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి కర్రసాము శిక్షణ నిరంతరం కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. కర్రసాము వల్ల శరీర దృఢత్వంతో పాటు చురుకుదనంతో ఉత్సాహంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఈటీల సంఘం అధ్యక్షులు కొండపోగు చిన్నసుంకన్న, జిల్లా కర్రసాము కార్యదర్శి మహావీర్లతో పాటు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు కర్రసాము విన్యాసం చేసి చిన్నారులను అబ్బురపరిచారు. నుండి స్పాన్సర్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ఒలింపిక్ సెక్రటరీ రామాంజనేయులు గారికి మరియు చిన్నసుంకన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడికి విచ్చేసినందుకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేంటిదంటే క్రీడలు మానసిక శక్తినే కాదు శారీరక శక్తిని కూడా పెంపొందిస్తాయి. సో క్రీడలకు కాస్త చదువు తోడైతే ఆ విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుంది. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు చదువే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు మేము మా తండ్రి కీర్తిశేషులు శ్రీ బొల్లెద్దుల రామకృష్ణ లేకపోయినా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి ప్రత్యక్షంగా మా తండ్రి గారు మాకు ఇన్స్పిరేషన్ అయితే, పరోక్షంగా మా నాయకుడు శ్రీ టీజీ భరత్ గారు కూడా మాకు చాలా ఆదర్శకరం. కావున మేము మా నాయకుడి బాటలో మేము కూడా నడుస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలకు క్రీడల్లో కూడా వాళ్ళకి సమ్మర్ క్యాంపులోనే కాకుండా పిల్లలను మామూలు రోజుల్లో కూడా చదువుతో పాటు కాస్తంత క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫాదర్ రాఘవేంద్ర కుమారుడు సౌజన్యంతో ఇక్కడ జరుగుతుంది. ఆధ్వర్యంలో దగ్గర చిన్నారులంతా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మనకు పౌష్టికాహారం పంచేందుకు మనకు బొల్లెద్దుల ప్రశాంత్ గారు రావటం, తర్వాత వారి తమ్ముడు కూడా పవన్ రావటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి బొల్లెద్దుల రామకృష్ణ గారు మనకు బాగా చేసిన ఆయన చేయనప్పటికీ ఆ లోటుని ఇద్దరు కుమారులు ఏదో ఒక రకంగా ముందుకొచ్చి రాష్ట్ర స్థాయి పోటీలకైతే ఇట్లా అటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపులకు హెల్ప్ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మన బొల్లెద్దుల ప్రశాంత్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ సంతోషంగా మీరు ముగించుకొని బాగా క్రీడాకారులుగా తయారై జిల్లా రాష్ట్ర స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.